భయపడకు. నేను నిన్నేమీ అనను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? అవును. యాక్చువల్గా ఇలా అడగకూడదు, కాకపోతే ఒక ఆడపిల్లగా అర్థం చేసుకుంటావని నిన్ను అడుగుతున్నాను. ఏంటి మేడం? మీ సార్ సంతోషంగా ఉండటం నీకు ఇష్టమేనా? ఎవరు? చిరంజీవి సారా? ఆయన సంతోషం కంటే నాకు కావాల్సింది ఇంకే ఉంది. అంటే నేను చెప్పాలనుకుంటుంది. పర్లేదు మేడం, చిరంజీవి సార్ విషయంలో ఏమైనా చేస్తాను. చెప్పండి, ఏం చేయాలి? ఇదేంటి, నేను బావగారి గురించి అడగాలనుకుంటే చిరంజీవి చిరంజీవి అని కలవరిస్తోంది. నేను మాట్లాడాలనుకుంటున్నది చిరంజీవి సార్ గురించి కాదు, మా బావగారు అర్జున్ సార్ గురించి. అర్జున్ సార్ గురించా? చెప్పండి మేడం. ఇందాక నువ్వు చేసావు చూడు, లేదు మేడం, నేను చేయను. ఇంతకు ముందేగా ఆవిడ చేతుల్లో దెబ్బలు తిన్నాను. మళ్ళీ మళ్ళీ తన్నులు తినమంటారా? నా వల్ల కాదు మేడం. ఇంట్లో పరిస్థితి చెప్పాను కదా. నిజమే, ఇందాక నువ్వు దెబ్బలు తిన్నావు, నేను కాదనట్లేదు. కానీ దానివల్ల మా అక్కయ్యకు బావగారి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఆమెకి సార్ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవటం కోసం తను దెబ్బలు తింటూ ఉండాలా? నా వల్ల కాదు మేడం. సాటి ఆడపిల్ల కోసం ఆ మాత్రం సాయం చేయలేవా? ఏంటి మేడం సాయం చేసేది? అవేవైనా ఒంటి మీద బట్టలా, ఇంటి మీద వస్తువులా సహాయం చేయడానికి? ఏమీ చేయకుండానే చంప పగలగొట్టింది. ఇంకోసారి చూసిందంటే ఒళ్ళంతా వాతలు పెట్టేలా ఉంది. నా వల్ల కాదు మేడం. ప్లీజ్, నేను చెప్పేది వినొకసారి. వద్దు మేడం, మీకు దండం పెడతారు. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ మేడం. అయ్యో, నేను చెప్పేది విను. స్వీటీ, స్వీటీ. బాబా, అంత టెన్షన్గా ఏం ఆలోచిస్తా ఉండవు? ఏమై ఉండదు? ఆ స్వీటీ ఉంది కదా, తను నేను హెల్ప్ అడిగాను, తను చేయనంటే చేయనని ఫోర్స్ కొడుతుంది. ఏ హెల్ప్? ఇందాక అక్క అట్నా? ఆ మాత్రం దానికి అంత ఆలోచించినావా? నేను మాట్లాడతానండి. స్వీటీ. సార్ చెప్పండి సార్. ఏంది పాప అట్ట మెలుకలు తిరుగుతాండో? ఏమై ఉండదు? ఏం లేదు సార్. శాంతి మేడం నీకు ఒక పని చెప్పినదంట, చేయనన్నావంట. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఏం ఇబ్బంది? నేను చెప్తున్నాను కదా. నేను చెప్పింది అర్థమైనది కదా? అర్థమైంది సార్. చేస్తావు కదా? చేస్తాను సార్, మీకోసం ఏమైనా చేస్తాను. అది అట్టుండాల. సరే, నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే సార్. అవన్నీ మాకు తెలియవమ్మా. మీ అబ్బాయి డబ్బులు తీసుకున్నాడు, ఇస్తానని చెప్పాడు, చచ్చాడు. మీరెవరని నాకు అర్థమవుతుంది. మీ చిన్న కూతుర్ని తీసుకుపోతాను. మాకు రావాల్సిన అసలు 5 లక్షలు, 2 రూపాయల వడ్డీ, అసలు వడ్డీ కలిపి 7 లక్షలు. రోజుకు 2000 చొప్పున ఇస్తాను. ఏంటమ్మా నువ్వు? ఎందుకు ఇవన్నీ నీ నెత్తిన వేసుకుంటున్నావు? రోజుకు 2000 రూపాయలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నేను ఎక్కడి నుంచి తెస్తానన్నది నీకు అనవసరం అమ్మా. వాడు మళ్ళీ ఇంటి వైపు రాకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకిస్తాను.
దయచేసి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా వచ్చినప్పుడు నాకు మాట చెప్పమ్మా. ఎవరు నాకు ఫోన్ చేయడం ఏంటి? అత్తారింటికి వెళ్తే నేను నీ కూతుర్ని కాదా? ఈ ఇంటి సమస్యలు నా సమస్యలు కావా? ఇతని సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. వర్ష, అమ్మని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వాళ్ళు గాని ఇటువైపు వచ్చి గొడవ చేశారు అంటే వెంటనే నాకు ఫోన్ చెయ్యి, నేను చూసుకుంటాను. అక్క, అప్పులని నేను ఎత్తినేసుకుంటున్నావు. ఆ ఇంట్లో ఉంటూ నువ్వెక్కడి నుంచి డబ్బులు తెస్తావు? మళ్ళీ ఎవరినైనా అడుగుతావా అంటే అడగవు. అలాంటప్పుడు ఎలా అప్పు తీరుస్తావు? రోజుకి 2000 ఎలా కడతావు? అదంతా నీకు అనవసరం. నా బాధలు నేను పడతాను, వాళ్ళ డబ్బు నేను కడతాను. మీరు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ మా పాటికి మేము సంతోషంగా ఎలా ఉంటామని మీరు అనుకుంటున్నారు? ఈ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది నా సమస్య. వాళ్ళ గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నువ్వు అమ్మకి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకో చాలు. వెళ్ళొస్తాను. అమ్మా, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదే. సమయానికి విజయ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళెంత గొడవ చేసేవాళ్ళు. ఈ రోజంటే ఏదో చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చింది. రేపటి నుంచి డబ్బులు ఇస్తానని వాళ్ళతో ఒప్పుకుంది.